భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత దాయాది దేశం పాకిస్తాన్లో పరిస్థితులు మరింతగా దిగజారాయి. అంతేకాదు ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరింతగా పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే భారతదేశంలో కూడా ఎలాంటి వాతావరణం ఏర్పడుతుందో తెలియని పరిస్థితి. ఏ దేశంలోనైనా విపత్తు లేదా ఒత్తిడితో కూడిన పరిస్థితులు నెలకొన్నప్పుడు ముందుగా సామాన్య ప్రజలపైనే ఎక్కువ భారం పడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రజలంతా తమ భద్రత, మనుగడ కోసం కావాల్సిన సన్నాహాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. యుద్ధం వచ్చే సూచనలు ఉంటే ముందస్తు జాగ్రత్త చర్యలు కొన్ని తీసుకోవాలి. ముఖ్యంగా కొన్ని రకాల ఆహార పదార్థాలను నిల్వ చేసుకోవాలి. ఈ క్రమంలో ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంచి ఉపయోగించుకునే 10 వస్తువులు ఏంటనేది తెలుసుకుందాం. వీటిలో మొదటిది బియ్యం. ప్రతి ఇంటి ఆహారంలో బియ్యం ముఖ్యమైన భాగమన్న సంగతి తెలిసిందే. సాధారణంగా బియ్యాన్ని కొన్ని నెలల పాటు సులభంగా నిల్వ చేసుకోవచ్చు. అలాగే నిల్వ చేసుకునే సమయం మరింత పెరగాలంటే బియ్యంలో వేపాకులు లేదా లవంగాలను జోడించాలి. డ్రై ఫ్రూట్స్ ఇవి కూడా ఎక్కువ కాలం చెడిపోవు. వీటిని 3 నుంచి 4 నెలల పాటు నిల్వ చేసుకోవచ్చు. అలాగే పప్పు ధాన్యాలు, వీటిని కూడా సుమారు 3 నెలల వరకు నిల్వ చేసుకోవచ్చు. అదేవిధంగా ఊరగాయలు చాలా కాలం పాటు ఉండే ఆహారం. వీటిలో ఉండే ఉప్పు, నూనె సంరక్షణకారులుగా పనిచేస్తాయి కనుక త్వరగా చెడిపోవు. అలాగే డార్క్ చాక్లెట్, కాఫీ పొడి, ఉప్పు, చక్కెర, తేనె వంటి పదార్థాలను కూడా నిల్వ చేసుకోవచ్చు. ఏమైనా అనుకోని పరిస్థితులు సంభవించినప్పుడు ఇటువంటి ఆహార పదార్థాలను నిల్వ చేసుకోవడం మంచిది. దీనివలన కొంతకాలం ఆహారం కోసం ఇబ్బంది పడే పరిస్థితులను అధిగమించవచ్చు.